అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా. అనిపిస్తుంది చూడండి, అదంతా కూడా గ్లేషియర్ పాయింట్. వెల్కమ్ టు సోన్మార్గ్. ఇక్కడ అన్ని గుర్రాలు చూసారా, గుంపుగా పరిగెడుతున్నాయి. రెడ్ కార్పెట్ లో నడుస్తున్నట్టే ఉంది. అద్భుతం, మామూలుగా లేదు ఇక్కడ నుంచి వ్యూ. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కాశ్మీర్ లో ఉన్నాను. కాశ్మీర్ లో ఎక్కడ ఉన్నానంటే శ్రీనగర్ లో అయితే ఉన్నానండి. ఈ రోజు నుంచి మనం కాశ్మీర్ వ్యాలీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే హోటల్లో అయితే నేను స్టే చేస్తున్నాను. ప్రాపర్టీ అయితే అద్దిరిపోయింది. ఇది నేను స్టే చేస్తున్న ప్రాపర్టీ. నా రూమ్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది నేనున్న హోటల్ రిసెప్షన్ ఏరియా. నా రూమ్ ఫస్ట్ ఫ్లోర్. ఇది నేనున్న రూమ్. అదిరింది, మామూలుగా లేదు. ఈ వ్యూ చూసారు కదా, ఇప్పుడు ఈ వ్యూ చూడండి. పెద్ద టీవీతో అటువైపు ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. వర్క్ స్టేషన్ కూడా ఉంది మనం వర్క్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయాను. కింద బ్రేక్ఫాస్ట్ చేసి నా క్యాబ్ అయితే వచ్చింది. కాశ్మీర్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ రోజు శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్. లోకల్ సైట్ సీయింగ్ అంటే శ్రీనగర్లో ఉన్న సైట్ సీయింగ్ స్పాట్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం. నేను స్టే చేస్తున్న ప్రాపర్టీలో రెస్టారెంట్, క్యూట్ రెస్టారెంట్, భలే ఉందిలే అసలు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే వింటేజ్ కాశ్మీరీ హౌస్ లో ఉన్నట్టు అనిపించింది నాకు. అలాగే ఉంది. ఈ షాండోల్స్ అన్ని చూడండి. ఇదిగో నా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. ఈ ఆలు పరాతాని పెరుగులో నంచుకుని తింటే ఉంటుంది చూడండి, నా సామిరంగా. బ్రేక్ఫాస్ట్ అయ్యాక రూమ్ కి వెళ్ళి మన బ్యాగ్ తీసుకొచ్చాను. అంతలోపలికి నా క్యాబ్ కూడా వచ్చింది. ఇది మన క్యాబ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను ఈ ప్యాకేజ్ చేస్తుంది ఈ tripto.in తో. ఈ tripto.in తోనే ఎందుకు చేస్తున్నానంటే వీళ్ళకి చాలా దగ్గరలో చాలా డెస్టినేషన్స్ లో ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అవి ఉన్నాయి. దానివల్ల కాస్టింగ్ అనేది తక్కువ అవుతుంది. వీళ్ళ దగ్గర కాశ్మీర్ ప్యాకేజెస్ కపుల్ కి బడ్జెట్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా? పర్ కపుల్ కి 22,000 నుంచి స్టార్ట్ అవుద్ది. 4 nights 5 days కాశ్మీర్ ప్యాకేజ్ అండి. అదే షేరింగ్ బేసిస్ లో అనుకోండి 8,500 పర్ హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది బడ్జెట్ ప్యాకేజ్ షేరింగ్ తో. బడ్జెట్ ప్యాకేజ్ అని చెప్పానని ఆషామాషా హోటల్స్ అవి ఉండవు. హోటల్స్ అవి బాగానే ఉంటాయి. కపుల్ ప్యాకేజ్ అని చెప్పాను కదా, అందులో ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, హోటల్ స్టే ఇంక్లూడెడ్ ఉంటుంది. ఫుడ్ లో మీకు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. అదే షేరింగ్ ప్యాకేజ్ 8,500 అని చెప్పాను కదా, అందులో ఓన్లీ విత్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. పదండి ఇంకా మనం అయితే వెళ్ళిపోయి కాశ్మీర్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనతో పాటు ఈ కాశ్మీర్ టూర్ అంతా చూపించడానికి భయ్యానే ఉంటాడు అనమాట. భయ్యా, आपका नाम? मुदस्सिर अहमद. तो अभी पहले किधर जा रहे? हम पहले जा रहे हैं जीरो ब्रिज. జీరో బ్రిడ్జ్. వావ్. హోటల్ నుంచి బయలుదేరాను. ఇప్పుడే బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాను అంటే జీరో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను. నా హోటల్ దగ్గర నుంచి చాలా దగ్గరలో అయితే ఉంటుంది జీరో బ్రిడ్జ్. శ్రీనగర్ సిటీ స్మార్ట్ సిటీ, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది శ్రీనగర్ కూడా. వచ్చేసాం ద ఐకానిక్ జీరో బ్రిడ్జ్ పైకి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది జీరో బ్రిడ్జ్. నైట్ టైం వ్యూ కూడా అదిరిపోద్ది. ఈవినింగ్ టైంలో, డే టైంలో వచ్చిన ఇక్కడ కూర్చుని వ్యూ అది ఎంజాయ్ చేయొచ్చు. జీలం నది పైన అయితే ఉంటుంది ఈ జీరో బ్రిడ్జ్. అందరూ చూడండి కాశ్మీరీ లోకల్స్. ఇది చూసారా, ఇది హౌస్ బోట్. హౌస్ బోట్ లో కూడా మనకి స్టే అది ఉంది. తొందరపడకండి, దాని గురించి కూడా చెప్తా. శ్రీనగర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ జీరో బ్రిడ్జ్ అయితే స్కిప్ చేస్తారు. స్కిప్ చేయకండి, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్. ఈ జీరో బ్రిడ్జ్ పైన చాలా ఫుడ్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి. ఈవినింగ్ టైం అది తెరుస్తారు అనమాట. ఇలాంటి టవర్స్ లాంటివి ఉంటాయి, వాచ్ టవర్స్ లాంటివి. ఈ వాచ్ టవర్స్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఫిషింగ్ చేస్తున్నారు అనుకుంటా ఈ బోట్లలో. ఈ జీరో బ్రిడ్జ్ ఉంది కదా, ఈ జీరో బ్రిడ్జ్ కి ఎటువంటి ఎంట్రీ ఉండదు, ఫ్రీ ఎంట్రీ. మీ నెక్స్ట్ సీజన్కి, మీ నెక్స్ట్ హాలిడేకి అయితే కాశ్మీర్ రావాలనుకుంటే ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. చూసారుగా జీరో బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి మనం లాల్ చౌక్ అయితే వెళ్ళిపోతాం. లాల్ చౌక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి శ్రీనగర్లో. మన బండి దగ్గరికి వచ్చాను, పార్కింగ్లో ఉంది. మ్యాటర్ ఏంటంటే పొద్దున్నాయి కదా, ఇప్పుడు లాల్ చౌక్ వెళ్ళిపోయామంటే అక్కడ షాపులు అవి ఏమీ ఉండవు. మనం ఓ పని చేద్దాం, గుల్మార్గ్ వెళ్తాం కదా, గుల్మార్గ్ వెళ్ళి వచ్చేటప్పుడు లాల్ చౌక్ మీదగా వద్దాం. ఆ రోజు సాయంత్రం అవుద్ది. సో లాల్ చౌక్ ఆ రోజు చూపించారంటే బాగుంటుంది. ఆ రోజు చూసారంటే మీకు షాపులు గీపులు అన్నీ ఉంటాయి, బాగుంటాయి అని చెప్పాడు అనమాట. వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు. సో మనం ఇలా ఇన్పుట్స్ అవి తీసుకున్నాం అనుకో, ఏది ఎప్పుడు ఎలా చూపించాలో అలా చూపించవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే శంకరాచార్యుల వారి ఆలయం ఒకటి ఉంది ఇక్కడ. దల్ లేక్ మీదుగా అయితే వెళ్ళాలి. అది చూసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఎంటర్ అయిపోయాం దల్ లేక్ ఏరియాకి. ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా హౌస్ బోట్స్. ఇవ్వండి, ఇవన్నీ హౌస్ బోట్స్. అండ్ చిన్న పడవల్లో ఉన్నాయి చూడండి, కనిపించాయా? ఇదంతా కూడా షికారా బోట్స్. ఇవన్నీ కూడా షికారా బోట్స్. శంకరాచార్య టెంపుల్కి వెళ్తున్నాం కదా, కొండపైన అయితే ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడి నుంచి ఈ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. కొండపైకి వెళ్తున్నాం,
కొండ ఎక్కేటప్పుడు చెక్ పోస్ట్ అది ఉంటుంది అనమాట. మన డీటెయిల్స్ అవి ఇవ్వాలి. కార్ని అది చెక్ చేసి పైకి పంపిస్తారు. డ్రాపింగ్ పాయింట్కి వచ్చాం. మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఓ కశకాంతారావు గారిలాగా ఎక్కేకండి, దమ్ము వచ్చేస్తుంది. 10-15 స్టెప్స్ ఎక్కాక కొంచెం రెస్ట్ తీసుకుని బయలుదేరండి. మళ్ళీ పైకి ఆ ఆలయం దగ్గరికి చేరుకోవాలంటే 313 మెట్లు అయితే ఎక్కాలి మనం. ఎందుకు ఆగి ఎక్కమంటున్నానంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందులోనూ మనం మెట్లు ఎక్కుతాం కదా, హెవీ బ్రీత్ అయితే తీసుకుంటాం. సో దాని గురించే ఆగి వెళ్ళారనుకోండి, ఆరామ్సే మెట్లన్నీ ఎక్కేయచ్చు. శ్రీనగర్లో ఎండగా మంచి వామ్గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చల్లటి చలేసేస్తుంది. గుడి దగ్గరికి అయితే వచ్చాం. గుడి దగ్గరకు వస్తుంటే నాకు ఒక బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్ అయితే కనిపించింది. శ్రీనగర్ సిటీ వ్యూ విత్ దల్ లేక్. క్లైమేట్ కొంచెం హేజీ ఉంది, కానీ క్లియర్ వ్యూ ఉండుంటే ఇంకా బాగుండు. అదంతా దల్ లేక్, హౌస్ బోట్స్, అటు సైడ్ అంతా శ్రీనగర్ సిటీ. ఏదేమన్నా ఇక్కడ నుంచి వ్యూ కేకలు పెట్టించిందిలే, మామూలుగా లేదు వ్యూ. అక్కడ షికారా బోట్ లో షికారా చేస్తున్నారు దల్ లేక్ లో. ఇన్స్పైర్డ్ బై లార్డ్ శంకరాచార్య, కన్స్ట్రక్టెడ్ బై కర్నల్ అశ్విని మోహన్. హిస్టరీ గురించి ఇక్కడ ఇచ్చారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వీడియోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్. కూర్చోడానికి అది ఉంది. ఇంకా పైకి వెళ్ళాలి. ఆ పైన అది ఉంటుంది టెంపుల్. వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. చెప్పులు అవి తీసాను. ఇదే ప్రధాన ఆలయం. అద్భుతం, మామూలుగా లేదు ఇక్కడ నుంచి వ్యూ. వావ్. ప్రదక్షిణ అయితే చేసి దర్శనం చేసుకుంటాను. పైకి వచ్చేసాను. 180 degrees వ్యూ చూపిస్తాను. నేను వెనకాలకి వచ్చాను అనమాట, గుడి వెనకాలకి. ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉంది, మాటలు లేవు. స్టన్నింగ్. దర్శనం ఇప్పుడే చేసుకున్నాను. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. ఎన్నిసార్లు శ్రీనగర్ వచ్చినా ఈయన దర్శనం చేసుకోలేకపోయాను. ఈసారి అయితే దర్శనం చేసుకున్నాను. మీకు ఇందాక దల్ లేక్ చూపించాను కదా, ఇలా పాము మెలకల్లా తిరిగింది చూడండి, జీలం నది. అలా తిరిగి ఇలా వెళ్ళిపోతుంది జీలం. ఇటు సైడ్ దల్ లేక్. ఈ మెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి. కొండ మీద ఉన్నది శివయ్య ఆలయం. ఇక్కడ శంకరాచార్యుల వారి మఠం ఉంది. ఇదిగోండి. బ్రహ్మాండమైన శివయ్య దర్శనం చేసుకుని కిందకైతే నడిచి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ కొండపైకి వస్తున్నారు అనుకోండి, మినిమం 2 to 3 hours అయితే టైం పెట్టుకుని రండి. ఏదో వచ్చామా గబగబా దర్శనం చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా. చాలా రోజుల నుంచి వరుస ప్రయాణాల వల్ల ఆయన దర్శనం అయితే చేసుకోలేకపోయాను. ఈ రోజు ఇక్కడ ఇలా సాధ్యం అయితే అయ్యింది. నేను నా కార్ దగ్గరికి వెళ్తున్నాను. డ్రాప్ చేశారు కదా, డ్రాపింగ్ పాయింట్ కమ్ పార్కింగ్ పాయింట్, అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నా. వచ్చేసింది నా బండి. ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను పరి మహల్కి. కొండ దిగాక అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుందంట. అన్ని దల్ లేక్ చుట్టుపక్కలే ఉంటాయి. అటు చివరికి ఇటు చివరికి అలా దల్ లేక్ అనుకుంటున్నాం, కానీ ఏం చిన్నదేం కాదండి బాబు. ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంటుంది. పరి మహల్కి అయితే వచ్చాను. సో పార్కింగ్ నుంచి లోపలికి వెళ్ళాలి. టికెట్ అది ఉంటుంది. వచ్చే దారిలోనే మనకి మొఘల్ గార్డెన్ అండ్ చష్మా షాహీ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాం మీకు అవి. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే తీసుకున్నాను. మొఘల్ గార్డెన్ పరి మహల్. లోపలికి వెళ్దాం. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. మొఘల్ గార్డెన్ పరి మహల్ అని అంటున్నారు, కింద మొఘల్ గార్డెన్ చష్మా షాహీ అని ఉంది. ఏంటిదంటే అని అడిగా. అడిగితే ఏం చెప్పారో తెలుసా, ఇది మొత్తం ఉన్నది మొఘల్ గార్డెన్స్లోనే. ఈ పరి మహల్, చష్మా షాహీ అనేవి మాన్యుమెంట్స్ అని చెప్పారు. పరి మహల్ లోపలికి ఎంటర్ అవగానే అద్దరిపోయింది. వావ్, క్రేజీ ఉందిలే అసలు, మామూలుగా లేదు. ఆ పైకి వెళ్ళచ్చు. మహల్ అంటే మహల్ లాగానే ఉంది. ఆ పైకి వెళ్ళి కూడా చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ చూడండి, లోకల్ అటైర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి వేసుకుని ఫోటో సెషన్స్ కూడా చేసుకోవచ్చు. నాకు అర్థం కాదు, ఇప్పుడే ఎంతలా ఉంటే అసలు వింటర్ సీజను, సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. సమ్మర్ అంటే ఇక్కడ సమ్మర్లు వేరేలా ఉంటాయి, మన దగ్గర ఉన్నట్టు ఉండవు. అప్పర్ టెర్రస్కి అక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లు మించి పైకి వెళ్ళాం అనుకో, అక్కడికి వెళ్ళి అదంతా వ్యూ చూడొచ్చు. ఇది ఇక్కడి నుంచి వ్యూ. పరిమహల్లోంచి వస్తే తాజ్ హోటల్ కనిపిస్తుంది. ఆ తాజ్ హోటల్ సినిమా సెట్లా ఉంది అసలు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అది, ఈ పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కలర్ఫుల్ తులిప్ గార్డెన్ కూడా ఇక్కడే ఉంటుంది, కానీ ఇది సీజన్ కాదు. వెళ్ళి చూద్దామంటే మార్చ్ టైంలో వచ్చామంటే అసలు మామూలుగా ఉండదు తులిప్స్కి. ఈ టెర్రస్ గార్డెన్ని పరి మహల్ అని పిలుస్తారు. అప్పట్లో మొఘల్స్ అన్ని పాలిచ్చేవారు కదా, వాళ్ళ టెర్రస్ గార్డెన్ ఇది. ఒక విషయం చెప్పనా, స్టెప్పులుగా టెర్రస్ ఉంది, దాని మీద గార్డెన్ ఉంది.
ఇది మ్యాటర్. అలా కిందకి వెళ్ళచ్చు. ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, అదొక స్టెప్, ఆ పైన ఒక స్టెప్. ఇక్కడ ఫోటోలు అవి మామూలుగా రావు తెలుసా, నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. పరిమహల్ బయట నుంచి వస్తే ఒకలా ఉంటుంది, లోపల నుంచి వస్తే వేరే ప్రపంచంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మొఘల్ గార్డెన్ చష్మా చాహీకి అయితే వెళ్ళిపోదాం. పరిమహల్కి అలా వెళ్ళాలి. ఇప్పుడు అక్కడి నుంచి కింద దిగి వచ్చాను, వచ్చి పార్కింగ్లో వచ్చాను. ఏది మొఘల్ గార్డెన్ చష్మా చాహీ, మొఘల్ గార్డెన్ చష్మా చాహీ. 30 రూపాయలు ఈ గార్డెన్ కూడా టికెట్. పైకి వెళ్ళాలి, వెళ్దాం. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు చిన్నార్ చెట్లు అంటారు వీటిని, చిన్నార్ ట్రీస్. ఇప్పుడు సెప్టెంబర్ మంత్ కదా, అక్టోబర్ మంత్లో ఇవన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారిపోతాయి. ఆరెంజిష్ ఎల్లో షేడ్లోకి అయితే వస్తాయి. దాన్ని స్ప్రింగ్ సీజన్ అంటారు. అక్టోబర్ మంత్లో అయితే అలాగా. చలో పైకి వెళ్దాం. ఈ గార్డెన్ కూడా స్టెప్పుల్లా ఉంది. ఇది ఫస్ట్ స్టెప్, ఆ పైన సెకండ్ స్టెప్. 180 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. ఇలా ఉంటుంది, మజా వస్తుందిలే. ఇన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ అవి చూస్తుంటే. పువ్వులు అవి బాగున్నాయని కోసేస్తారేమో, కోయకూడదని చెప్తున్నారు. అలా ఫోటో షూట్స్ మటుకు నెక్స్ట్ లెవెల్లో అయితే. ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, కనిపించాయా? కలర్స్ చూడండి అబ్బా, 2 కలర్స్ ఉన్నాయి ఈ రోజా పువ్వుకి, పింక్ రోజా పువ్వు. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్కి అయితే వెళ్తున్నాం. ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే. బాబా ఫ్రేమ్ చూడండి అబ్బా. సెకండ్ లెవెల్ నుంచి ఫ్రేమ్ అయితే ఇది. కింద చూస్తే వ్యూ. పైకి వచ్చాను, పైకి వచ్చాక 180 డిగ్రీస్ వ్యూలో చూపిస్తాను మీకు. ఇక్కడ యాక్టివిటీస్ అవి ఇవ్వండి. లోకల్ ఎటైర్లో డ్రెస్సులు అవి వేసి ఫోటోలు అవి దిగుతున్నారు. ఇక్కడ కనిపించిందా? అక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది. అదిగోండి. లోపలికి వెళ్ళే కొద్దీ అందం రెట్టింపు అయిపోతుంది. గార్డెన్ ఉంది కదా, గార్డెన్లో రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇటు సైడ్ అంతా లోకల్ పిల్లలు ఎవరో వచ్చారు, కాలేజ్ నుంచి వచ్చినట్టున్నారు. కాలేజ్ స్కూల్ పిల్లల్లో ఉన్నారు వీళ్ళంతా. ఇది థర్డ్ లెవెల్. థర్డ్ లెవెల్కి వచ్చాక వ్యూ అయితే ఇది. ఇక్కడ కూడా గార్డెన్ అది ఉంది. అక్కడ వాటర్ అవి వస్తున్నాయి. వాటర్ అందరూ పట్టుకుంటున్నారు అండ్ తాగుతున్నారు కూడా. ఇక్కడి నుంచే నీళ్ళు అందరూ పట్టుకుంటున్నారు. ఈ నీళ్లు తాగుతారంట. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ నీళ్ళల్లో చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయని చెప్పి మనం కూడా తీసుకున్నాం. ఎవరి నమ్మకాలని మనం తప్పు పట్టకూడదు. అలాగే వచ్చి ఇక్కడ నీళ్ళు అయితే తాగా. వర్త్ వర్మ, వర్త్. ఇక్కడికి రావడం వర్త్. ఫుల్ ఫోటో సెషన్స్. అదిగోండి కనిపించిందా? లోకల్ అటైర్లు, మగవారు ఆడవారు అందరూ కూడా ఇక్కడి నుంచి చూడాలబ్బా, మామూలుగా లేదు గార్డెన్ వ్యూ. ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోలేని ఉంది. అసలు ఇప్పుడే ఎలా ఉందంటే కమింగ్ అప్ సీజన్ ఎలా ఉంటుంది, పీక్ సీజన్ ఎలా ఉంటుంది, సమ్మర్ సీజన్ ఎలా ఉంటుందో. గైస్ ఈ tripto.in ఉంది కదా, వీళ్ళ దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓన్లీ కాశ్మీర్ ప్యాకేజే ఉంటుందా అంటే కాదండి. అటు డొమెస్టిక్ ప్యాకేజెస్ అయినా, ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అయినా, ఏ ప్యాకేజెస్ అయినా వీళ్ళు డీల్ చేస్తారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి కాంటాక్ట్ చేయండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే డెఫినెట్లీ వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మంచి రేట్స్ అయితే ఇస్తారు. గైస్ ఒకటి చెప్తున్నాను, మన ప్యాకేజ్ అనేది మన నెంబర్ ఆఫ్ డేస్ బట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి, కేటగిరీ ఆఫ్ హోటల్ బట్టి డిసైడ్ అవుతుంది. పార్కింగ్కి వచ్చాను. ఇక్కడ నుంచి నేను నిషాద్ గార్డెన్కి అయితే వెళ్తా. ప్రస్తుతం టైము 1:30 అయితే అవుతుంది. నిషాద్ గార్డెన్కి వెళ్ళే దారిలో అనమాట, దల్ లేక్కి ఆపోజిట్ సైడ్లోనే ఒక రెస్టారెంట్ ఉంది, గార్డెన్ రెస్టారెంట్ టైపు. బాగుంది. బురాక్ రెస్టారెంట్ అండ్ కెఫే ఫైన్ డైనా. కాశ్మీర్ వచ్చి మరి నాన్ వెజ్ తినకపోతే ఎలా చెప్పండి? ఎంత ఎండలో గొడుగు కింద కూర్చుంటే భలే ఉంది తెలుసు అసలు. సో ఆర్డర్ అయితే ఇచ్చాను. ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, మటన్ కబాబ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చేసింది మన ఫుడ్. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ చూసారా, బాస్మతి రైస్తోనే చేస్తారు. అదొకటే నచ్చింది నాకు. మటన్ కబాబ్ వేసేద్దాం. సో యమ్మీ. లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాను. అంత గొప్పగా ఏం లేదు, అట్టట్టు ఉంది అంతే. ఇక్కడికి వచ్చామంటే తప్పదు, టేస్ట్ ఎలాగున్నా కొంచెం మనం అడ్జస్ట్ అయితే తినాల్సిందే. ఏంటి భోజనం చేసిన వెంటనే దల్ లేక్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? దల్ లేక్ ఆపోజిట్గానే ఉంటుంది నిషాద్ గార్డెన్. అన్ని గార్డెన్స్కి తోప్ తురుమ్ఖాన్ అనమాట ఇది. టికెట్ అది తీసుకున్నా 30 రూపాయలు ఎంట్రీ. లోపలికి వెళ్తూ ఉంటేనే బయట చెత్త కొడేసింది. బయట నుంచి వ్యూ ఇది. అటుపక్క ఇటుపక్క చిన్న గార్డెన్.
పదండి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ఇంకో వాటర్ ఫాల్ లాంటిది ఉంటుంది, ఫౌంటైన్. ఇది కూడా స్టెప్పులుగా పైకి వెళ్ళాలి. మెయింటెనెన్స్ మామూలుగా చేయట్లేదు ఇల్లు. పైకి అయితే వెళ్దాం. అమ్మ బాబోయ్, ఆ పై దాకా ఉంది. అందుకే అన్ని గార్డెన్స్ లోనూ ఇది తోప్ తురుమ్గాన్ అన్నారు. పైనుంచి ఫౌంటైన్ వ్యూ అయితే అది. ఇలా వాటర్ వెళ్తున్నాయి కిందకి. ఎక్కడ వాటర్ అనుకుంటున్నారు? ఇక్కడ వాటర్. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? ఆ పై నుంచి వస్తున్నాయి. కనిపిస్తుందా ఫాల్? అలా అలా స్టెప్పులుగా కింద పడతా వస్తున్నాయి. ఈజీగా పార్క్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే 2 గంటలు పడద్దబ్బా. వెళ్తున్నారు వస్తున్నారు. చాలా బాగా మెయింటెనెన్స్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. బాబా రెడ్ కార్పెట్లో నడుస్తున్నట్టే ఉంది. ఏమంటారు? అటు ఇటు ఎర్ర పువ్వులతో మధ్యలో పాత్వే. మళ్ళీ ఇక్కడ పూల కాంబినేషన్ మారిపోయింది. డ్రోన్ అది ఎగరేలేం కానీ ఎగరేస్తే వ్యూ మైండ్ బ్లోయింగ్ మెంటల్ వచ్చేద్ది. ఇక్కడ కూడా కాశ్మీరీ డ్రెస్సులు వేసుకుని ఫోటోలు అవి దిగచ్చు లోకల్ అటైర్లో. బాగున్నాయని కోస్తారేమో, కొయ్యకూడదు. అర్థమైందా? ఇక్కడ రంగు రుచి చెక్కదనమే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇదో రంగు, అదో రంగు, ఎక్కడో రంగు, అక్కడో రంగు. మా ఆ పైకి చూస్తే ఇంకో రంగు. ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీస్ అందరూ పిక్నిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాక్సిమం టూరిస్టులు ఉన్నారు, అలాగే లోకలైట్స్ కూడా ఉన్నారు చాలామంది. ఇవన్నీ కూడా పక్కాగా శ్రీనగర్లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన సైట్ సీయింగ్ లొకేషన్స్ అండి. నిషాద్ గార్డెన్ తోప్ తురుమ్ఖాన్ అనడంలో తప్పే లేదు. డబుల్ వర్త్ వర్మ ఇక్కడికి రావటం. అసలు ఈ పాయింట్ని చూశాను అనుకోండి, అటు ఇటు మొత్తం పూలే, రంగురంగుల పువ్వులు. బాగానే టైం అది స్పెండ్ చేశాను ఇక్కడ. స్పెండ్ చేసి ఆ దల్ లేక్ దగ్గరికి వెళ్దాం, కొంచెం అక్కడ విజువల్స్ కూడా చూద్దాం. గార్డెన్కి ఎదురుగుండానే కొంచెం షాపింగ్ ఏరియా అది ఉంది. దల్ లేక్ నానుకునే ఉంటుంది షాపింగ్ ఏరియా అని చెప్పాను కదా, ఇది ఇలా ఉంటుంది. రకరకాలు షికారాకి వీటిల్లోనే తీసుకెళ్తారు. ప్రతి బోట్కి పేరు అనేది ఉంటుంది. శ్రీనగర్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏంటో తెలుసా? బొటానికల్ గార్డెన్, తులిప్ గార్డెన్ ఇది సీజన్ కాదు. బొటానికల్ గార్డెన్ కూడా అంత అలాగే ఉండదు ఈ సీజన్లో. పార్కింగ్లో ఉన్న నా కార్ దగ్గరికి వచ్చా. నిషాద్ గార్డెన్ చూసాక నా రూమ్కి అయితే వచ్చి రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు డిన్నర్ టైం అనమాట. ఈరోజు మన డిన్నర్ పప్పు, చికెన్ కర్రీ, బెండకాయ కర్రీ. అండ్ నార్త్ వచ్చామంటే మనకి పన్నీర్ అది ఉంటుంది కదా, రోటీ, సలాడ్, రైస్ అది ఉంది. రైస్తో పాటు ఆమ్లెట్ కూడా చెప్పా. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ఈ రోజు నేను శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ అయితే వెళ్తున్నాను. అప్రాక్సిమేట్గా 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది శ్రీనగర్ నుంచి సోన్మార్గ్. 3 hours అయితే ట్రావెల్ టైం అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాను, రోడ్ అంతా బాగుంటే. అసలు సోన్మార్గ్ దేనికి వెళ్తారో తెలుసా? తినబోతూ రుచి ఎందుకండి, వెళ్తున్నాం కదా, చూపిస్తాను మీకు. 2021లో మనం సోన్మార్గ్ మీదుగానే లదాఖ్ అయితే వెళ్ళాం. ఎనీహో ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాను, విజిట్ చేస్తున్నాను. ఇది ఒక డే ట్రిప్. ఇప్పుడు శ్రీనగర్ నుంచి బయలుదేరుతాను, మళ్ళీ సాయంత్రం శ్రీనగర్కి అయితే వచ్చేస్తా. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్, మ్యాగీ, కట్ ఫ్రూట్. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది, నా వెహికల్ వచ్చింది. చలో మనం అయితే బయలుదేరిపోదాం సోన్మార్గ్కి. బండి అయితే మారింది. ఈరోజు టొయోటా బండిలో అయితే వెళ్ళబోతున్నా. చాలా లేట్ అయింది, ఇప్పటికే 10 minutes. శ్రీనగర్ సిటీని క్రాస్ చేసుకుంటూ మనం వెళ్ళాలి సోన్మార్గ్కి. అప్రోక్స్ కిतना टाइम लगेगा भैया? 2 से 2.5 घंटे బస్. మనోడు ఏమంటున్నాడంటే 2 నుంచి 2.5 గంటలు వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్ళబోతున్నాం. ఆ బ్రిడ్జ్ పేరు వచ్చి బ్యాలీ బ్రిడ్జ్ అంటారు. కింద ఏ నది ఉందో తెలుసా? సింధు నది. అదే ఇండస్ నది అంటారు చూడండి. సింధు నది పై నుంచి అయితే మనం ప్రయాణిస్తున్నాం. అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ మౌంటైన్స్, సింధు నది ఎలా ఉంది ఫస్ట్ లుక్ గైస్. ఇక్కడ నుంచి చూడండి, లే వచ్చేసి 400 kilometers, కార్గిల్ 174, ద్రాస్ 117, బాల్టాల్ వచ్చి 70, సోన్మార్గ్ 55. అందమైన సింధు నది పక్కన అయితే ఒక బ్రేక్ తీసుకున్నాను. అద్దరిపోయింది లొకేషన్, మామూలుగా లేదు. అండ్ వాటర్ చూసారు ఎలా ఉన్నాయా? అది దావా. నా కార్ని అయితే అక్కడ ఆపి ఇలా వచ్చాను. అక్కడ క్యాంపింగ్ సైట్ కూడా ఉంది. లొకేషన్ మటుకు క్రేజీ ఉందబ్బా. వెనకాల బ్రిడ్జెస్ ఉన్నాయి చూడండి. అలాంటి బ్రిడ్జెస్ మనకి ఈ రూట్లోనే కాదు, కాశ్మీర్ వ్యాలీలో చాలా బ్రిడ్జెస్ అయితే మనకి కనిపిస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రివర్ దగ్గర మటుకు అద్దరిపోయింది, అసలు మామూలుగా లేదు. ప్లెజెంట్ అబ్బా, రిలాక్స్డ్గా టూర్ చేసామనుకో
ఇలాంటి బోల్డ్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఈ రివర్ సైడ్ రెస్టారెంట్ దగ్గర అయితే కూర్చుని కాఫీ అయితే ఆర్డర్ చెప్పాను, బ్లాక్ కాఫీ. బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగుతారు. బ్లాక్ కాఫీ వచ్చింది. బ్లాక్ కాఫీ తాగుతుంటే గోరింకలు ఎన్ని వచ్చాయి చూడండి. కాఫీ బ్రేక్ అది అయిపోయింది. చలో ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం ఎక్కడికి, సోన్మార్గ్. వెల్కమ్ టు సోన్మార్గ్ టనల్. ప్రస్తుతం మనం రైడ్ చేస్తున్నాం కదా NH1. ఇది సోన్మార్గ్ టనల్ మామూలుగా ఉండదు. NH1 అంటే అద్దరింది. ఓం నమ శివాయ. శివుడు బొమ్మ వేసారు అక్కడ. 6.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ టనల్. టనల్ లోంచి బయటికి రాగానే వ్యూ అయితే ఇది. అటేపు ఒక వ్యూ, బయటికి రాగానే ఈ వ్యూ. వెల్కమ్ టు బ్యూటిఫుల్ సోన్మార్గ్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకొక 2 నెలల్లో ఎలా మారిపోద్దో తెలుసా? మొత్తం తెలిపే ఉంటుంది. ఏటు చూడండి. స్వర్గాన్ని చూడటానికి రెడీగా ఉండండి. నేనైతే సోన్మార్గ్ పార్కింగ్ అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చాక ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటో తెలుసా? తాజ్ వాస్ గ్లేషియర్. ఆ పైన అయితే ఉంటుంది. అబ్బా అబ్బా, లొకేషన్ చూసారా ఎలా ఉందో? వా, కేకలు పెట్టించింది కదా. ఇదంతా కూడా స్నో క్యాప్డ్ మౌంటైనే. ఇప్పుడు ప్రస్తుతానికి మంచు అది కరిగిపోయి అలాగా రాయి అది కనిపిస్తుంది. అలా రాయి అది కనిపించింది అనుకోండి, అదంతా కూడా స్నో క్యాప్డ్ మౌంటైన్. ఈ కొండపైన కూడా పైన చూడండి రాయి లాంటిది కనిపిస్తుంది. అదంతా కూడా స్నో ఎక్కువగా పడే ఏరియా అన్నమాట. ఇప్పుడు ఈ గ్లేషియర్కి ఎలా వెళ్ళాలి? ఈ గ్లేషియర్కి మనం గుర్రాల పైన వెళ్ళగలం. నాకు తెలిసి పర్ హెడ్కి 2100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు తీసుకురావడానికి. ఇది జనరల్ యూనియన్ రేట్ ఇక్కడ. ఇప్పుడు ఆఫ్ సీజన్ కదా, ఇప్పుడు ఈరోజు క్రౌడ్ అది తక్కువ ఉన్నారు. సో అడుగుతాను ఏదైనా తక్కువ చేస్తాడా ఏంటి అనేది. ఇక్కడ మనకి యూనియన్ అది ఉంటుంది అనమాట. యూనియన్లోనే మనం గుర్రాలు అది తీసుకోవాలి. వాళ్ళు ఫస్ట్ మనకి బ్రీఫ్ చేస్తారు ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనేది. ఆ బ్రీఫింగ్ అనేది ఒకసారి విందాం. भैया बताइए आप. ठीक है सर जी. सबसे पहले आप लोग सर हमारे मेहमान है. ठीक है. मैं सर यहाँ पे यूनियन मेंबर हूँ. मेरा गाइड करना मेरा रेस्पॉन्सिबिलिटी. ठीक है सर. Okay. अगर आप लोग विनिंग है जाने के लिए साइड सीन, यहाँ पे एक्चुअली सर 12-13 पॉइंट का साइड सीन है वैसे कि, लेकिन 2 साइड सीन आता है इसमें. अगर आप घोड़े से जाना चाहते हो इसमें 5 पॉइंट का साइड सीन है. जैसे कि वो गोल्डन फॉरेस्ट आता है, शाहजहां पथरी आता है, थाजवास ग्लेशियर आता है, और वो रामतरी गंगा मेली जहाँ पे बनी है, और लास्ट में आता है वो हाफतगंज ग्लेशियर जहाँ पे वो बजरंगी बाजान बॉर्डर बनी है. ठीक है. और उसके बाद लोकल टैक्सी से जाते हैं सर. उसमें जिप लाइन आएगा, फिशिंग लेक आएगा, कश्मीर लास्ट विलेज आएगा, सरबल जिसको बोलता है, बालतल वैली, जोजिला पास, इंडिया गेट एंड 0 पॉइंट. और 0 पॉइंट से आगे आता है गुमरी वार मेमोरियल जहाँ पे वो म्यूजियम है, जहाँ पे वो 1948 का युद्ध हुआ था ना, वहाँ तक जाता है सर गाड़ी. बाकी आप लोगों की चॉइस, आप दोनों चीज़ देखना चाहते हो, 2 में से एक साइड करना चाहते हो, वो आपकी चॉइस. मैं ताजवास ग्लेशियर साइड जाना है. योर चॉइस, वो आपकी चॉइस. तो कितना चार्ज करते हैं? देखो अगर आप केवल थाजवास ही जाओगे सर जी, उसमें आपको जो गवर्नमेंट प्राइस है आना जाना 1650 रुपये, 1650 रुपीज़ अप एंड डाउन. लेकिन उसमें वेटिंग चार्ज आपको पर आवर 225 रुपया देना है. గైస్ మా నోడి చెప్పాడు కదా, బ్రీఫ్ చేశాడు కదా, ఇక్కడ 2 రకాల సైట్ సీయింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి గుర్రం మీద నేను చెప్పాను చూడండి తాజ్వాస్ గ్లేషియర్కి వెళ్ళి రావటం, ఇంకొకటి జోజిలా పాస్ వెళ్ళి రావటం. జోజిలా పాస్ సైడ్ వెళ్ళాం అనుకోండి మనం ట్యాక్సీ తీసుకుని వెళ్ళాలి. అదే తాజ్వాస్ గ్లేషియర్ సైడ్ వెళ్ళాం అనుకోండి గుర్రం మీద వెళ్ళాలన్నమాట. నేను ఈరోజు తాజ్వాస్ గ్లేషియర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ అందాలు మీకు చూపించాలి. గుర్రాన్ని అయితే మాట్లాడుకున్నా. ఫస్ట్ యూనియన్ ప్రైస్ ఉంది కదా 1650కి, తర్వాత వెయిటింగ్ ఛార్జెస్ అవి ఇవి అంటున్నారు కదా, దాని తర్వాత చూద్దామని చెప్పి ఇక్కడ ఇంకొక చాయిస్ అయితే ఉండదు, నడిచి అయితే పైకి వెళ్దాం. అందుకే గుర్రం అది తీసుకున్నా. దీని పేరు మస్తానా అంట. మస్తానా మీద ఈరోజు మన సవారీ. మనతో పాటు గుర్రం ఆయన అయితే వస్తాడు. నేను ఇంకోటి కూడా మాట్లాడుకున్నా, గుర్రం ఆయన్నే రీల్స్ అవి తీయమని చెప్పి మాట్లాడుకున్నా. అది కొంచెం ఎక్స్ట్రా అడిగాడు అనమాట. దాని తర్వాత చూద్దాం, తీసిన దాన్ని బట్టి ఎలా తీసాడు ఏంటో దాన్ని బట్టి ఎక్స్ట్రా పే చేస్తానని చెప్పా. చెప్పాలంటే ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ హోటల్సే. సోన్మార్గ్లో కూడా స్టే తీసుకోవచ్చు, కానీ వింటర్ సీజన్లో తీసుకుంటే ఆ మజానే వేరు. అప్పుడు తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఈ టైంలో అనుకోండి శ్రీనగర్లో ఉండి శ్రీనగర్ నుంచి అప్ అండ్ డౌన్ మనం చేయొచ్చు అనమాట. ఏది సోన్మార్గ్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసి. ఈ ఏరియాకి సోన్మార్గ్ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? పొద్దున్నే సన్ రైజ్ అవుద్ది కదా, సన్ రైజ్ అయినప్పుడు ఆ కొండ పైన సూర్యకిరణాలు పడి
మొత్తం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది అంట. సో అందుకే సోనమార్గ్ అంటారు. వెనకాల కర్ర పెట్టాను ఏంటనుకుంటున్నారా, మన ట్రైపోడ్ అండి. తాజ్వాజ్ గ్లేషియర్ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే నేను వెళ్ళబోతున్నానో ఆ గ్లేషియర్కి 2010 దాకా వెహికల్స్ అవి వెళ్ళేవి, ఏ టాటా సుమోలు అవి ఇవి. కాకపోతే 2010లో ఏం చేశారంటే బ్యాన్ చేశారు. పొల్యూషన్ గురించి తాజ్వాజ్ గ్లేషియర్ అంతా కూడా ఈ వెహికల్స్ వల్ల పొల్యూట్ అయిపోతుందని చెప్పి అప్పటి నుంచి బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి ఇలా గుర్రాల మీద అయితే తీసుకెళ్తున్నారు. ఆ కొండ కనిపిస్తుందా, ఆ కొండ మీద విషన్సర్ లేక్ అని ఉంటుందంట. ఆ లేక్కి ట్రెక్కింగ్కి వెళ్తారు. 7 days ట్రెక్కింగ్ ఉంటుందంట. మాక్సిమం అందరూ ఫారినర్స్ వెళ్తారంట ఆ ట్రెక్కి. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుందా పైన, షారుఖ్ ఖాన్ మూవీ డంకీ అక్కడే షూట్ అయిందంట. అందరినీ చూడండి, అసలు అక్కడ ఉంది కొంచెం స్నో, ఆ వాటర్లా కారుతుంది చూడండి. అంత స్నో కరిగి కిందకి వాటర్లా కారుతుంది. లొకేషన్ మామూలుగా లేదుగా, అత్తర కొట్టింది అసలు. ఇక్కడ నుంచి అసలైన తాజ్వాజ్ గ్లేషియర్ రూట్ స్టార్ట్. ఇన్ని కొండల మధ్య ఒక ప్లెయిన్ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ ప్లెయిన్ ల్యాండ్ ఉంది కదా, సత్తే పే సత్తా అనే మూవీ ఇక్కడే షూట్ చేశారంట. అద్రింది ఏరియా. ఎంత సీనిక్ లొకేషన్ అంటే అంత సీనిక్ లొకేషన్. ఇక్కడ అన్ని గుర్రాలు చూసారా, గుంపుగా పరిగెడుతున్నాయి. అరే 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 అరే. సత్తే పే సత్తా షూటింగ్ స్పాట్లో రీల్స్ వీడియోస్ తీసుకుని చెక్కిచ్చే కంటెంట్ తీసుకున్నా మామూలుగా లేదు. కేకలు పెట్టించిందిలే బ్యాక్గ్రౌండ్. ఈ లొకేషన్ నుంచి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ లొకేషన్ క్యా హై భయ్యా? నెక్స్ట్ లొకేషన్ తాజ్వాజ్ గ్లేషియర్. లేట్ చేయనాక తాజ్వాజ్ గ్లేషియర్ చూపించేస్తా. వర్మ ఎందుకో తెలుసా, ఇప్పుడే ఫుటేజ్ చూశాను బ్యాక్గ్రౌండ్లో. ఈ కొండల మధ్య ఆ మేఘాల మధ్య ఎలా వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్. అంతే, రండి ఎంజాయ్ చేయండి కాశ్మీర్ని. కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా గ్లేషియర్ పాయింట్. సో ఇక్కడి నుంచి తాజ్వాజ్ గ్లేషియర్ ఉంటుంది చూడండి. మనం ఎక్కడికైతే వెళ్ళాలో 1/2 kilometer అయితే ఉంది. అద్దిగో ఆ పైన అయితే స్నో ఉంది కనిపిస్తుంది. కాకపోతే అక్కడ దాకా వెళ్ళాం. మనం వచ్చేసాం మనం తాజ్వాజ్ గ్లేషియర్ దగ్గరికి. ఇక్కడ నది ఉంటుంది. వింటర్స్లో వచ్చారనుకోండి, ఆ నది మొత్తం ఫ్రీజ్ అయిపోద్ది. మొత్తం వైట్ 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 వైట్. మనోడిని అయితే పార్క్ చేస్తాం. ఇదంతా గుర్రం పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ తినడానికి కూడా ఉంటే మామూలుగా లేదు. అద్దరింది, మాటలు లేవు. ఈ నీళ్ళు ఉన్నాయి చూడండి, పైన గ్లేషియర్ నుంచి వచ్చే నీళ్ళు ఇవి. 180 degrees వ్యూ చూపిస్తాను మీకు, ఒక్కసారి చూడండి. పిక్నిక్లు చేసుకుంటున్నారు ఈ ఏరియాలో. వర్మ వర్త కాదా, నువ్వే చెప్పు వర్మ. ఇప్పుడు దాకా గ్లేషియర్ వాటర్కి ఇటు సైడ్ ఉన్నాం, అటు సైడ్ అయితే వెళ్దాం. బజరంగి భాయిజాన్ షూట్ అయింది చూడండి, లాస్ట్ బార్డర్ సీన్. అప్పుడు పైనుంచి జనాలందరూ కింద పరిగెట్టుకుంటూ వస్తారు చూడండి, ఆ పైనుంచే కింద పరిగెట్టుకుంటూ వచ్చారంట. అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా, ఎంతసేపు అయినా. చూడండి ఆ పైన ఎలా ఉందో అసలు. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. కాశ్మీరే జన్నత్ అంటారు, అదండి. ఈ ఫ్రేమ్ చూడండి అసలు, చూస్తూ ఉండిపోవచ్చు. ఎటు ఫ్రేమ్ పెట్టండి, మజా 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 వస్తుంది అంతే. ఆ నీళ్ళ శబ్దం వింటున్నారా? ఈ సీన్లన్నీ కూడా గ్లేషియర్ వాటర్కి ఇటు సైడ్. ఎంత గ్రీనరీ ఉందో. ఇదంతా కూడా వైట్ అయిపోద్ది వింటర్లో. రేట్లు అవి మాట్లాడుకుంటారు కదా, రేట్లు అవి మాట్లాడుకునేటప్పుడు ముందుగానే మాట్లాడుకుని ఎక్కండి, లేదంటే దెబ్బైపోతారు. అటు నుంచి ఇటు రావడానికి మనకు బ్రిడ్జ్ అనేది ఉంటుంది, బ్రిడ్జ్ మించే రావచ్చు. నడుస్తుంటే దమ్ము వచ్చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ మనోడి దగ్గరికి అయితే వచ్చాను, కిందకి వెళ్ళిపోవడం. తాజ్వాజ్ గ్లేషియర్లో మస్త్ టైం అయితే రీల్స్ వీడియోస్ కంటెంట్ తీసుకుని కిందకి ప్రయాణం అవుతున్నా. బ్యూటిఫుల్ 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 అబ్బా.
హాయ్ 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 హాయ్. ఇవన్నీ కూడా ట్రైన్డ్ హార్సెస్ అనమాట. వీటికి రూట్ అది తెలుస్తుంది. సో గుర్రాల అబ్బాయి వెనకాల ఉన్నాడు, ఇది వెళ్ళిపోతుంది. ఏం చెప్పాడంటే మనకి కిందకి దిగేటప్పుడు మటుకు వెయిట్ వెనక్కి పెట్టమన్నాడు, బాడీ వెయిట్. పైకి ఎక్కేటప్పుడు బాడీ వెయిట్ ముందుకి. ఇదబ్బా ఫ్రేమ్ అంటే. కిందకి వెళ్ళేటప్పుడు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. తాజ్ వాజ్ గ్లేషియర్ అయితే చూసారు కదా సోన్మార్గ్ లో. ఎలా అనిపించింది? బాగుందా? నచ్చిందా? దాహం వేసింది, మధ్యలో మా గుర్రం నీళ్ళు అది తాగుతుంది. గ్లేషియర్ వాటర్, ఫ్రెష్ వాటర్ తాగుతుంది. గ్లేషియర్ పాయింట్ నుంచి మనం కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళేటప్పుడు మనకి ఇంకొక సైట్ సీయింగ్ స్పాట్ అయితే చూపిస్తారు. మొత్తానికి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అయితే కనిపించాయి మనకి. స్నో క్యాప్డ్ మౌంటైన్స్. ఇందాక మనం చూసినప్పటికి ఇప్పటికి గ్లేషియర్ చూసారా ఎలా క్లైమేట్ చేంజ్ అయిపోయిందో. మళ్ళీ దుంకి మూవీ షూట్ అయింది కదా, ఆ హట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ హట్ కనిపిస్తుంది చూడండి, బేతాప్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. సాంగ్స్ అవి. లోపలికి వెళ్ళాం. అదిగో విన్నారా పాట, మా ఊడి పాడాడు. లొకేషన్. లోపలికి అయితే వెళ్ళాము, బయట నుంచే చూడాలి. ఇల్లు మటుకు కేకలు పెట్టించింది. ఇక్కడతో కహానీ కథం అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా ఉంది. అదిరింది వ్యూ సోన్మార్గ్ ది, టోటల్ సోన్మార్గ్ వ్యూ. ఆ కొండ ఉందా, ఆ కొండను గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఆ పై దాకా వెళ్ళి వచ్చాం. ఇదే నేను వెళ్ళొచ్చిన గుర్రం. ఇప్పుడు పేమెంట్లు అయితే ఇవ్వాలి. చూసారా హైలెక్స్ మీదకి బళ్ళు ఎలా ఎక్కించుకొచ్చారో. నా డ్రీమ్ కూడా అదే అబ్బా, అలాగే రావాలి ఒక ఆఫ్ రోడింగ్ బైక్ వేసుకుని. గ్లేషియర్ మాయం. చూసారా క్లైమేట్ ఎలా మారిపోయిందో. అందుకే ఇలాంటి వాటికి పొద్దున్నే వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం వచ్చారనుకోండి ఏమవుద్దంటే క్లైమేటిక్ చేంజెస్ అయిపోతూ ఉంటాయి. గుర్రానికి 1650 కదా అప్ అండ్ డౌన్. వెయిటింగ్ ఛార్జెస్తో కలిపి టిప్పు అన్నీ కలిపి 2000 ఇచ్చా. ఒక 600 రూపాయలేమో రీల్స్ అవి షూట్ చేసినందుకు మా ఊడికి ఇచ్చా. నేనైతే వెహికల్ తీసుకుని 0 పాయింట్కి అది వెళ్ళట్లేదు. 0 పాయింట్కి బేసిక్గా స్నో ఉన్నప్పుడు వెళ్తే మజా వస్తుంది. ఇప్పుడు అంతా ప్లెయిన్ ఉంటుంది అనమాట, అందుకే అటు సైడ్ అయితే వెళ్ళట్లేదు. నేను వెహికల్ ప్యాకేజ్ తీసుకుని అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ నా కార్ అయితే ఎక్కేసాను. ఇంకొక సైట్ సీయింగ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. బ్యూటిఫుల్ మ్యాన్, బ్యూటిఫుల్. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను. అద్దరింది బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జ్ల మీద ప్రయాణిస్తే మజా వేరుండదు తెలుసా. కింద నది వెళ్తుంది చూడండి, సింధు నది. బ్రిడ్జ్ ఎలా అనిపించింది? బాగుందా? ఈ బ్రిడ్జ్ పేరే సిత్కారా బ్రిడ్జ్. క్లైమేట్ చూసారా ఎలా ఉందో. ఈ హైవే ఉంది కదా, ఇది ఒకప్పుడు శ్రీనగర్ నుంచి లదాఖ్, అదే లే లదాఖ్ వెళ్ళే రూట్. ఇప్పుడు కొత్తగా అటు సైడ్ టనల్ కట్టారు. ఆ టనల్లోంచే మనం ఇందాక వచ్చాం. ఎక్కువసేపు మాట్లాడలేము, మాట్లాడితే దమ్ము వస్తూ ఉంటుంది. మనం చాలా హైట్లో ఉన్నాం కదా, సో ఇంత ఫ్రెష్ ఎయిర్ మనం పీల్చుకోలేము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు టనల్ రూట్లోకి అయితే వెళ్తాను. టనల్ రూట్లోకి వెళ్ళి అటు సైడ్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. పదండి పదండి పదండి, టనల్లోంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎంటర్ ది డ్రాగన్, నో ఓవర్టేక్స్. వచ్చేసాం బయటికి, టనల్ బయటికి. నుంచి బయటికి రాగానే ఇటు సైడ్ క్లైమేట్ ఇలా ఉంది. సోన్మార్గ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే రూట్లో గుండ్ అనే విలేజ్ దగ్గర ఉన్న ఈ విలేజ్లో నా లంచ్ చేద్దాం అనుకుని ఆపాను అనమాట వెహికల్. స్నోబర్ వ్యూ హోటల్ అండ్ రెస్టారెంట్, ఇందులోనే మన ఫుడ్ లంచ్ ఇక్కడే చేద్దాం. వచ్చాను, కూర్చున్నాను. బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చా. బిర్యానీ వస్తుంది, కబాబ్ బిర్యానీ, కాశ్మీరీ బిర్యానీ. తినేద్దామా? లంచ్ అది అయిపోయింది. ఎలా ఉందని అడగద్దు, కళ్ళు మూసుకుని తినేయడం అంతే. ఇక్కడి నుంచి నేను ఒక చిన్న మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ అనుకుంటా, అక్కడికైతే వెళ్ళబోతున్నా. ఇదిగోండి వాటర్ ఫాల్, గందర్బాల్ హ్యాష్ట్యాగ్ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. ఇది అందరూ ఫోటోలు అవి దిగుతున్నారు. కూర్చోటానికి కూడా ఉంది. అక్కడికి వెళ్దాం అంటే ఫుల్ ఫోటో సెషన్లు జరుగుతున్నాయి, అందుకే బయట నుంచి మీకు చూపిస్తున్నాను. పదండి ఇంకా నేను హోటల్కి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం టైం అయితే 6:30 అవుతుంది. నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. రాగానే స్నానం అది చేశాను. స్నానం చేయకపోతే పొద్దున్నుంచి ఆ మట్టిలో తిరిగి అటు ఇటు ఉన్నాం కదా, సో అందుకే చేశాను. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ టూర్ ప్యాకేజ్ అనేది eTripto.in వాళ్ళతో అయితే చేస్తున్నాను కదా, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసి కొటేషన్స్ అవి తీసుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ డేస్ బట్టి, కేటగిరీ ఆఫ్ హోటల్ బట్టి,
నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి కూడా కొటేషన్ అనేది చేంజ్ అవుద్ది, చూసుకోండి గైస్. ఈ వ్లాగ్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీనగర్. నెక్స్ట్ వ్లాగ్ పహల్గామ్ గురించి.